2019 లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఎంతో బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు గెలిచి అనూహ్యంగా ఫామ్ లోకి దూసుకువచ్చింది బీజేపీ పార్టీ. ఆ తర్వాత బండి సంజయ్ ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం, రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతూ రావడం, బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం, ఉప ఎన్నికకు వెళ్లడం, బీఆర్ఎస్ కి ఓటమి రుచి చూపించి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలవడం, ఇలా టకటక జరిగిపోయాయి. ఆ తర్వాత బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్షుడి పదవి నుండి తీసివేయడంతో మళ్ళీ బీజేపీ పార్టీ బలహీన పడ్డాదని చెప్పవచ్చు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం ఆ పార్టీలో చేరికలు చాలా బాగా జరిగాయి. బండి సంజయ్ పదవి నుండి దూరం కావడంతో బీజేపీలోకి చేరికలు తగ్గాయని చెప్పవచ్చు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ 2018 కంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ. లోక్సభ ఎన్నికల దగ్గర పడుతుండడంతో 3 బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సైతం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే తాజాగా బీజేపీ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 8 స్థానాలకు బీజేపీ పెండింగ్ పెడుతూ లిస్టు విడుదల చేసింది. హైదరాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్, భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్, చేవేల నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి, నాగర్ కర్నూలు నుండి పోతుగంటి భరత్ గారు, జహీరాబాద్ నుండి బీబీ పాటిల్, హైదరాబాద్ నుండి మాధవి లత గారులను బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్థానమైన ఆదిలాబాద్ అభ్యర్థిని మాత్రం బీజేపీ ప్రకటించలేదు. అయితే దీనిపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. నాకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారు. ఆదివాసీ బిడ్డ రెండోసారి గెలిస్తే ఎక్కడ కేంద్ర మంత్రి అవుతాడు అనే భయంతో నాకు టికెట్ రాకుండా చేశారు అని బీజేపీ తెలంగాణ అగ్రనేతలు కొమ్మపై ఆధారపడ్డోడిని కాదు, స్వతహాగా ఎగరగలను, రెండో జాబితాలో టికెట్ వస్తుంది అని భావిస్తున్నా, రాకపోతే నా దారి నేను చూసుకుంటా అంటూ బీజేపీ ఎంపీ సోయం బాపురావు చెప్పినట్లు తెలుస్తుంది. నిజానికి 2019 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీ పార్టీ గెలుస్తుంది అని ఎవరు అనుకోలేదు. అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ పార్లమెంటు గడ్డపై బీజేపీ జెండా ఎగురవేశారు సోయం బాపురావు. 2019లో ఎంతో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కేవలం 3,18,814 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ తరఫున గోదాం నాగేష్ పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రథోడ్ రమేష్ పోటీ చేయగా 3,14,238 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన సోయం బాపురావుకి 3,77,374 ఓట్లు సాధించారు. ఏకంగా మొదటి లిస్టులో సిట్టింగ్ ఎంపీకే స్థానం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి రెండో లిస్టులో అయినా సోయం బాపురావుకు అవకాశం దక్కుతుందా లేదా? ఒకవేళ అవకాశం దక్కకుంటే సోయం బాపురావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తికరంగా మారింది.